విశాఖ నుంచి మనకు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. సెప్టెంబర్ 5 వరకు ఈ ఎంపికలు జరగబోతున్నాయి. ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. రోజుకు 1000 మందికి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వర్షం కారణంగా పోర్ట్ స్టేడియం నుంచి ఆర్కే బీచ్ కు వేదికను మార్చారు. ప్రత్యేక బస్సులో బీచ్ రోడ్ కు అభ్యర్థులను తరలిస్తున్నారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ టెస్ట్ చేస్తారు. విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 10 రోజుల పాటు రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. దీనికోసం ఏపీలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి అభ్యర్థులు వస్తున్నారు. రోజుకు 1000 మందికి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం అర్ధరాత్రి నుంచే విశాఖకు భారీగా తరలి వచ్చారు అభ్యర్థులు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్లో భాగంగా విశాఖలో ఈ నియామక ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆల్రెడీ రిటన్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఈరోజు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. చూడొచ్చు ప్రత్యక్షంగా ఆర్మీకి సంబంధించిన సిబ్బంది అభ్యర్థులకు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులతో పాటు ఆధార్ కార్డులో చెక్ చేసిన తర్వాత వాళ్లకు ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే వాస్తవానికి పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా రాత్రి జోరు వర్షం కురవడంతో ఒకసారిగా ఆ వెన్యూను బీచ్ రోడ్డుకు మార్చారు. కేవలం 1200 మీటర్ల రన్నింగ్ మాత్రమే ఈ బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఫిజికల్ సంబంధించిన అన్ని పరీక్షలు కూడా పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలోనే పెడతారు. అయితే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ అసిస్టెంట్తో పాటు స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఈ ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దాదాపుగా 10 రోజుల పాటు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు వీరందరూ కూడా పోటీ పడుతున్నారు. రన్నింగ్ పరీక్ష కోసం వీరందరూ కూడా ఒకరికొకరు పోటీ పడుతూ ముందుకెళ్లే పరిస్థితి. ఒక అభ్యర్థి రోడ్డుపై ఈ రన్నింగ్ చేసే క్రమంలో పడిపోవడంతో అతనికి హుటాహుటిన అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ పరీక్షలు అంటే ఈ ఎంపిక ప్రక్రియలో విశాఖలోనే నిర్వహిస్తూ ఉన్నారు. ఫిజికల్ టెస్ట్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత రేపు ఉదయం వీళ్ళందరికీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మరోవైపు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ వర్షం పడిన నేపథ్యంలోని పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం నుంచి ప్రత్యేకంగా అక్కడికి వచ్చిన అభ్యర్థులకు రాత్రి వర్షం కురవడంతో ఆ రన్నింగ్ సంబంధించిన ఈ ఎంపికలను రన్నింగ్ 1200 మీటర్స్ రన్నింగ్ చేసే క్రమంలోని బీచ్ రోడ్లో పెట్టారు. దానికోసం ప్రత్యేకంగా ఆర్మీ స్పెషల్ పేరుతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వీటిలో అభ్యర్థులను విశాఖ బీచ్ రోడ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి వాళ్ళకి ఈ రన్నింగ్ సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫిజికల్ టెస్ట్ కోసం మళ్ళీ పోర్ట్ స్టేడియంకు తీసుకెళ్తారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ9 విశాఖపట్నం.